దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. హల్లెలూయా. కాబట్టి దయచేసి మరి యేసుక్రీస్తు ప్రభువారిని మరొకసారి ఈ 44 కీర్తన ద్వారా మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. మరి అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పితరుల కాలంలో జరిగినటువంటి విషయాలన్నీ తలపోసుకుంటున్నారు. హల్లెలూయా. వాళ్ళు చాలా సిగ్గు అవమానంలోనే ఉన్నారు. హల్లెలూయా. భక్తులు కొంతమంది కొన్ని విరోధుల చేత చాలా బాధలు పడుతున్నారు. హల్లెలూయా. ఆ బాధలు పడుతున్నారు కానీ హల్లెలూయా, ఈ బాధలు పడుతున్నప్పుడు వాళ్ళు దేవుడు వాళ్ళ పితరులు చేసిన కార్యాలు తలపోసుకుంటున్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడు వాళ్ళ పితరులకి దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడండి? మేము చెవులారా విన్నాం. మా పెద్దలు చెప్తుండే మేము చెవులారా విన్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వారిలో, నమ్ముకున్న వారిలో ఎవరినైనా సరే ఒక 5 నిమిషాలు మాట్లాడమంటే మనం అందరం కూడా అద్భుతాలు, ప్రభు చేసిన అద్భుతాల గురించి మాట్లాడతాం. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఒక ఆయన నన్ను ఇక్కడ మన కలవసర్లు వెళ్ళే రోడ్లోంచి మురారు వెళ్ళే వరకు మామూలు లిఫ్ట్ అడిగారు. జగంపేట లిఫ్ట్ అడిగితే మురారులో ప్రార్థనకి వెళ్తానండి అంటే అక్కడ వరకు దింపినప్పుడు 5 నిమిషాల్లో నా సాక్ష్యం అంతా పంచుకున్నాను. హల్లెలూయా. అప్పుడు అన్నాడు దేవుడు మీకు తోడై ఉండి నాకు అర్థమైందండి మీ సాక్ష్యం అంతా కూడా. 5 నిమిషాలు, అరగంట అక్కర్లేదు, 10 నిమిషాలు అక్కర్లేదు. దేవుడు మనకు తోడున్నాడు కాబట్టే ముందు అన్నాడు ఎరగనటువంటి నూతనమైన కృప మన జీవితాల్లో మరి తోడుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ సేవకు వచ్చిన కొత్తలో ఇలాంటి ఇల్లు మా పెద్దాపురంలో ఉండేది మాకు. హల్లెలూయా. అది దీనికంటే పాడైపోయిన ఇల్లు ఉండేది. అందులో డబ్బా తయారు చేయించుకొని పక్కింటి ఆవిడ తలుపులు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు గారి చేత ఏంటంటే ఆవిడకి 500 ఇచ్చి కొనుక్కొని ఆ తలుపులను డబ్బా చేయించుకుని అదే వాక్యం పెట్టుకొని బల్లలా చేయించుకుని అక్కడ మొట్టమొదటి సేవ ప్రారంభించాను. హల్లెలూయా. ఆ గదిలో పడుకునేవాడిని. రాజనగరంలో మా అమ్మగారు ఇక్కడ ఉండమనేవారు మా స్కూల్లో. హల్లెలూయా. మా తాతయ్య ఇంట్లో ఉంటాను నేను, వెళ్ళిపోయేవాడిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళిపోతే అక్కడ అమ్మేమో ఇక్కడ ఉండేది. నేను మంచి యవ్వన కాలంలో సేవకుడిగా ఉండేవాడిని. చాలా ఆకలేసేది. హల్లెలూయా. అయితే అక్కడ మా ఫ్రెండ్ ఉండేవాడు మురళి, మణి, ఇద్దరు మా ఫ్రెండ్స్. హల్లెలూయా. అయితే మురళి అయితే మాత్రం నాకు టార్చరే. పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి పగలు నాతోటే ఉండాలి. ఇంకెవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. అయితే ఒకరోజు చాలా ఆకలేసేస్తుంది. రాత్రి పడుకోవడానికి నా ఫ్రెండ్ వచ్చాడు. హల్లెలూయా. మరి మా పెద్దమ్మ గారు ఉండారు, మా అమ్మగారు ఉండారు తెల్లగానండి. హల్లెలూయా. ఒక తప్పెళ్ళల్లో ఎంత అన్నం వండారండి. హల్లెలూయా. అలాగే సోల పప్పుతో పప్పు వండేశారు, ఓ సోల బియ్యం పెట్టేశారో తెల్లగాని ఇంత అన్నం ఇంత పప్పు అండి. హల్లెలూయా. ఆ రోజు రాత్రి అదంతా వంపుకొని ఇంకా కంచంలో పెట్టుకుని కలిపేసుకుని తినేస్తుంటే మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎందుకంటే హల్లెలూయా మా అమ్మ చేతి భోజనం చేసి ఆగలేదు. హల్లెలూయా. నాన్నగారేమో ఇక్కడేమో 3 సంవత్సరాలు మిషన్ మీద ఉన్నాను, 3 సంవత్సరాలు ట్రైనింగ్లో ఉన్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన కాక ఈ 3 సంవత్సరాలు మళ్ళీనేమో లోకల్లో ఉండి సేవ ప్రారంభించాను. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణము నే తీర్చలే, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరులేలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. హల్లెలూయా. ఎంత గొప్పగా నన్ను పోషించాడు. మనం చాలాసార్లు నాకు ఇల్లు ఇచ్చాడండి, దేవుడు బైక్ ఇచ్చాడండి, దేవుడు కారు ఇచ్చాడండి. అసలు మనకు తినడానికి బతకడానికి ఏం కావాలి? అన్నం కావాలి. హల్లెలూయా. నన్ను నా బిడ్డల్ని దేవుడు పోషిస్తున్నాడండి అని చెప్పుకునే ఆ విధానం మనకు కావాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నువ్వు కారు మీద తిరగాలన్నా, నువ్వు ఫ్లైట్ ఎక్కాలన్నా ముందు నీ కడుపులో కాస్తంత భోజనం ఉండాలి. హల్లెలూయా. ఆ దేవుడు కొదువు లేకుండా మనకి ఇచ్చాడు అది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను సిగ్గుపడినా, నా ప్రభువు నన్ను పోషించాడు. నా ప్రభువు గాయపడినప్పుడు నా గాయాలు కట్టాడు నా యేసయ్య. ఈ రోజున ఎన్నో అద్భుతాలు చేసి నన్ను ఇలా నిలబెట్టాడని చెప్పుకోవడానికి నేను ఎప్పుడూ సిగ్గుపడను. దేవుని స్తోత్రం. కాబట్టి మన పితరులు అయినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు గురించి ఆలోచిస్తే కనుక వారి పక్షాన్ని దేవుడు ఉండి వారిని సిగ్గుపరచుకుంటా వారి యందు దేవుడు అద్భుతాలు చేసి సాహస కార్యాలు చేసి, హల్లెలూయా. వాళ్ళు కేవలం దీనులు, స్వల్పమైన జనం. హల్లెలూయా. వాళ్ళు చాలా బలహీనులు. హల్లెలూయా. వారికి దేవుడు వారి పక్షాన్ని ఉండి రాజుల్ని రాజ్యాలని కూడా జయింపజేశాడు. హల్లెలూయా. మరి మనం నమ్ముకున్న దేవుడు భూమి ఆకాశాలు సృజించిన దేవుడు కాబట్టి, ఆయన మనకు తోడున్నాడు కాబట్టి ఆ ప్రజలు అంటండి హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు తమ పితరులు, మన పితరుల దేవుడు అయినటువంటి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయినటువంటి మన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకంటండి రాజులు లేరు. హల్లెలూయా. వాళ్ళలో ఎవరు కూడా పరాక్రమశాలి లేరు. వాళ్ళు ఎవరు యుద్ధాలు చేసేవాళ్ళు లేరు. వాళ్ళకి ఆయుధాలు లేవు. హల్లెలూయా. వాళ్ళు రాజుల దగ్గర తిరగబడాలి, రాజుల దగ్గర యుద్ధం చేయాలి. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. హల్లెలూయా. శక్తి సామర్థ్యాలు లేవు. హల్లెలూయా. ఆ ప్రజలకి జీవంగల దేవుడే తోడున్నాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అన్నా. యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యెహోవాయే. యెహోవా బాహు, యెహోవా కటాక్షము, యెహోవా ఆ ముఖకాంతి వాళ్ళని ఆయన దక్షిణాస్తం అంటండి ఇలాంటి రాజులందరినీ కూడా పడగొట్టేసి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన రాజులందరినీ కూడా పడగొట్టి తన ప్రజలు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. తన ప్రజల పక్షాన్ని దేవుడు కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక మాట, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తన నమ్ముకున్న వాళ్ళకి నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఈ రోజున మంచి మాట ఏంటంటే దేవుడు తన ప్రేమ సన్నిధిలో మనం తోడుకొచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మెసేజ్కి అసలు నేను ఒక టైటిల్ కానీ పెడితే కనుక హల్లెలూయా, ఎన్నడూ కూడా ఎడతగని కృప. హల్లెలూయా. ఆయన విశ్వాస్యత
హల్లెలూయా. ఎన్నడూ ఎడబాయదు. హల్లెలూయా. ఆయన మీద మనకు ఉన్నటువంటి ఆశ ఎన్నడికి కూడా ఎండిపోదండి. హల్లెలూయా. తరాలు మారినా, యుగాలు మారినా, జగాలు మారినా యేసు కృప మన మీద మారదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నేను చాలా మందిని చూశానండి, పప్పులు ఉప్పు లేకపోతే పిల్లని వదిలేస్తాడు. ఇక్కడ మన భారతదేశంలో హల్లెలూయా, పప్పులు ఉప్పు లేకపోతే పిల్లని వదిలేస్తాడు. హల్లెలూయా. కొంచెం కూర ఏడిగా లేకపోతే పిల్లని వదిలేస్తాడు. నెత్తి మీద బొచ్చు లేకపోతే భార్య వదిలేస్తుంది. సినిమా తీసుకెళ్ళకపోతే వదిలేస్తుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కోడిగుడు అట్లే లేకపోతే వదిలేసిందంట. హల్లెలూయా. తల్లిని చంపేయడండి ఆడెవడో కానీ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, యుగాలు మారిన, తరాలు మారిన, యేసుక్రీస్తు ప్రేమ మారదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. తన బిడ్డల ఎడల తన కృప మారదు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళందరూ అన్ని తలపోసుకున్నారు. సముద్రం అంటండి తన బిడ్డలకు అడ్డొస్తే సముద్రం గోళ్ళ నిలబడిపోయింది. హల్లెలూయా. తన ప్రజలకు అడ్డ, దేవుడు ప్రజలకు అడ్డొస్తే సముద్రం గోళ్ళ మారిపోయింది. ఆ ఫరో రాజు అండి ఆయుధాలు కలిగి ఉన్నవాడు, రథాలు కలిగిన వాడు, బలమైన గుర్రాలు కలిగిన వాడు, యుద్ధ సూర్యులు అతనికి ఉన్నారు, సైన్యం ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఈ దేవుడి ప్రజలతో నెగలేపోరు. హల్లెలూయా. మోషే గారి చేతిలో కర్రోటి ఉండేది. హల్లెలూయా. దేవుడి నామము అతనికి ఆశ్చర్యంగా ఉండేది. హల్లెలూయా. ఆ దేవుడిని ఆశ్చర్యంగా తీసుకొని హల్లెలూయా మోషే ముందుకెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. యెహోషువ వీళ్ళందరూ ప్రజలందరూ మోషే తర్వాత యెహోషువ నాయకుడు అయ్యాడు. హల్లెలూయా. యోర్దాన్ నది అడ్డొచ్చిందంట. హల్లెలూయా. అది ఏంటంటే ఒడిగా ప్రవహించేటువంటి ఒక మహాబలమైన నది అంట. హల్లెలూయా. అయితే మొట్టమొదట దేవుని సేవకులు మనసాన్ని పట్టుకుని అందులోకి దిగారంట. హల్లెలూయా. ఆ ఒడిగల జలం అంటండి సైడ్ అయిపోయి పక్కన పొలాల్లో ప్రవహించేసిందంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలతో ఉన్నప్పుడు, దేవుడు మన పక్షాన్ని ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడు? కాబట్టి అలనాడు ఇశ్రాయేలీయులను దేవుడు 6 నెలలు నడిపించాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. అలాగే బండ నుంచి నీళ్ళు ఇచ్చేయడానికి హల్లెలూయా అరణ్యాల్లో, ఎడారిలో నడిపించాడు. దేవుడే వారికి తోడు, దేవుడే వారికి ఆధారం, దేవుడే వారికి బలం, దేవుడే వాళ్ళు విడిపించేవాడు. హల్లెలూయా. దేవుడే యుద్ధాన్ని గెలిపించేవాడు. వారి పక్షాన దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే కీర్తన అంతా కూడా ఒక భాగం అలా వెళ్తుంటే రెండో భాగంలో ప్రజలు అయ్యా మేము వదకు తీయబడిన గొర్రెల్లా ఉన్నామయ్యా, సిగ్గు అవమానం మా మీద ఉందేసయ్యా, మా శత్రువులు మమ్మల్ని హాస్యాస్పదంగా చేస్తున్నారయ్యా, మా శత్రువులు మమ్మల్ని అయ్యా అణిచివేస్తున్నారయ్యా. ఏసయ్యా నువ్వు ఎందుకయ్యా మా సేనతో రావట్లేదు? ఎందుకయ్యా ప్రభువా మమ్మల్ని మా శత్రువుల దగ్గర నుంచి పారిపోజేస్తున్నావు? మా శత్రువులు మమ్మల్ని చూసి తల ఊచుతున్నారు అని ఒక పక్క నుంచి తన భక్తి లేని వారు అయ్యా మమ్మల్ని ఇలాగ చీకటి మా మీద ఉందేసయ్యా అని వాళ్ళు మళ్ళీ మొరపెడతాం జరుగుతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్ర. వాళ్ళకి విశ్వాసం ఉంది. హల్లెలూయా. వాళ్ళు దేవుని అందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కోల్పోలేదు వాళ్ళు. హల్లెలూయా. చాలా మందికి విశ్వాసం ఉంటుంది కానీ ఆశ ఉండదు. దేవుని మహిమ కలిగిన ఆయన ఎలాంటి వాడో ఎట్టివాడో తెలుసు, అయినా సరే దేవుని శక్తి తెలుసు అంటండి. హల్లెలూయా. దాని మీద అంటండి వాళ్ళు ఆధారపడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చిరకాలము చిరంజీవి అయిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మారడు, ఆయన కృప మారదు, ఆయన దయగలవాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగిన వాడు, నమ్మదగిన వాడు, విశ్వాసత కలిగిన వాడు. హల్లెలూయా. గొప్ప ప్రభువు అయినడు. హల్లెలూయా. ఆయన లాంటి దేవుడు ఎక్కడా లేడు. హల్లెలూయా. ఆయన లాంటి నామం ఎక్కడా లేదు. హల్లెలూయా. ప్రతిరోజు వాళ్ళకి అంటండి దేవుని నామమే అతిశయం అంట. హల్లెలూయా. వాళ్ళు కత్తి చేత రాజ్యాలు జయించలేదంట, ఈట ఓడలేదంట, కత్తి ఓడలేదంట. హల్లెలూయా.
దేవుని యొక్క నామమే వాళ్ళకి ఆశ్రయమై ఆధారమై వాళ్ళ శత్రువులందరినీ చెదరగొట్టేసి దేవుడే వారిని నివసింపజేసి వ్యాపింపజేసి విస్తరింపజేసి ఆశీర్వదించేవాడు. హల్లెలూయా. తరతరాలలో ఉన్న దేవుడు యేసు ప్రభు తన ప్రజలకే హల్లెలూయా తోడు నీడగా ఉన్న దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. యుగ యుగాలలో తరతరాలలో హల్లెలూయా దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, ఎనాడైనా నన్ను మరచిపోయావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, ఎనాడైనా నన్ను మరచిపోయా. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా, యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. శరణు అంజు నిన్ను వేళ కరములెత్తి నిన్ను పిలువ, శరణు అంజు నిన్ను వేళ కరములెత్తి నిన్ను పిలువ, పరమ తండ్రి నన్ను చేర వచ్చావా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా. ఆయనే దేవుడిగా ఉండి ఆయనే తన ప్రజలకి బాహువై ఉండి బాహుబలం చూపించి ఎదుటొచ్చేటువంటి రాజులను కానీ ఎదుటొచ్చే యుద్ధాలు కానీ శ్రమలు కానీ శోధనలు కానీ ప్రతి విధమైన బాధ కానీ ఆయన్ని అద్భుతాలు చేసి ఇడిపించి తన ప్రజలనే నడిపించిన దేవుడు. హల్లెలూయా. అయితే నేను రెండో భాగంలోకి వచ్చేటప్పుడు చెప్పాను కదా, ఈ ప్రజలకు విశ్వాసం ఉందే, అది అణిగిపోలేదు ఆరిపోలేదు. హల్లెలూయా. దేవుని స్తోత్ర. వారంటండి హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడు హృదయాన్ని పరిశోధించడా. ఇప్పుడు వీళ్ళు శ్రమల్లో ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళేమో వాళ్ళ యొక్క మనవులు. హల్లెలూయా. వాళ్ళ కష్టకాలంలో ఆ దేవుడు చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహిమ కలిగిన కాక ఆ దేవుడు చేసిన కార్యాలు గొప్ప కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళు కృంగిపోతలేదండి. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి. హల్లెలూయా. ఆ దేవుని స్మరించుకొని మా విరోధుల్ని నువ్వు ఎలాగన్నా కొడతావు ప్రభువా, మా విరోధుల్ని ఎలాగైనా నువ్వు నలగొడతావు ప్రభువా. ఇప్పుడు మేము కష్టాలు పడుతున్నాం, ఇప్పుడు మేము శ్రమల్లోనే ఉన్నాం, బాధల్లోనే ఉన్నాం, కఠినమైన మార్గాల్లోనే ఉన్నాం, కానీ నీ కృప వీడిపోదేసయ్యా. మాకు తెలిసి ప్రభువా, మాకు ఆ నిరీక్షణ ఉందని తమ మనసుల్లో ఉంచుకొని మళ్ళీ ఏమన్నారు తెలుసా, అయ్యా ఈ రోజున మాకు అవమానం సిగ్గు బాధ వచ్చిందని మిమ్మల్ని ఎప్పుడైనా మేము విడిచిపెట్టామా, మీ దారి ఎప్పుడైనా తొలగిపోయామా, మిమ్మల్ని విడిచి ఏ అన్య దేవత దగ్గరికన్నా వెళ్ళిపోయామా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మారని దేవుడు అని నిన్ను విడిచి మా మనసు మార్చుకుని మేము ఎక్కడికైనా వెళ్ళిపోయామా. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడండి ఇక్కడ 44వ కీర్తనలో 18వ వచనంలో మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులని మార్గమును విడిచి తొలగిపోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. హల్లెలూయా. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు, గాఢాంధకారం చేత మమ్మను కప్పి ఉన్నావు. మా దేవుని నామన మేము మరిచి ఉన్న ఎడల అన్ని దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల హృదయ రహస్యములు ఎదిగిన దేవుడు ఆ సంగతే పరిశోధించును. మానున నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాం. హల్లెలూయా. ప్రభువా మేలుకొనుము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆ భక్తులు ఏమన్నా తెలిసిన భక్తులు మాట్లాడి మాటలు, అయ్యా ఎవరో ఆహారానికి గొర్రెని ఇచ్చినట్టు ఇచ్చేసావు. చూడండి, ఎవరన్నా కోడి పెట్టిన చూడండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు బిడ్డలకి, ఇది వండేసుకోవాలి నువ్వు అది ఇచ్చేస్తారు. వెళ్ళలేదంటండి వాళ్ళకి, ఒక వెళ్ళలేదంట
సవగ్గా ఏమి కూడా ధనప్రాప్తి లేకుండానే శత్రువులకు అప్పచెప్పేసాడు ప్రభు మమ్మల్ని. హల్లెలూయా. మా సేనతో నువ్వు రావట్లేదు, మా యుద్ధంలో మీరు ఉండట్లేదు, మమ్మల్ని ఎందుకు ప్రభు శత్రువుల మధ్యలోంచి అలా పారిపోనిస్తున్నావు అని వాళ్ళు అలాగ అడుగుతూనే నిరీక్షణ కోల్పోకుండా, పితరులు చేసిన కార్యాలు మర్చిపోకుండా, హృదయం దేవుళ్ళు తొలగిపోకుండా, హల్లెలూయా, ఒక నిరీక్షణ కలిగి చివరి 2 వచనాలు చదవండి. హల్లెలూయా. 44వ కీర్తనలో, హల్లెలూయా, 44వ కీర్తన చివరి 2 వచనాలు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది. హల్లెలూయా. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. మా సహాయానికి లేము. నీ కృపను బట్టి మమ్మల్ని విమోచించుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి రుచెరిగిన వాడు ఎవడో కూడా దేవుణ్ణి వదలలేడండి. హల్లెలూయా. దేవుని మరవలేడండి. కష్టాలు వస్తే దేవుని మనం మర్చిపోతామండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన హృదయ రాసలేదని దేవుడు తెలదండి. ఆయన మన స్నేహితుడు. హల్లెలూయా. మన హృదయాంతరంగం దగ్గర ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. మనలో నివసించేవాడు ఆయనకి తెలియదండి. హల్లెలూయా. మన పరిస్థితులు ఏంటో హల్లెలూయా దేవుడు ఎరుగునండి. హల్లెలూయా. మన బాధ ఏంటో, మన గాయాలు ఏంటో, మన ఏ విషయాల్లో హృదయం పగిలిపోయి ఉన్నదో దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని బాగుగా ఎరిగిన దేవుడు. హల్లెలూయా. నీ కష్టం తెలుసు ఆయనకి, నీ శ్రమం తెలుసు ఆయనకి. హల్లెలూయా. నువ్వు పడుతున్న పాటలన్నీ తెలుసు, నీ బాధలన్నీ తెలుసు. హల్లెలూయా. తల్లి గర్భంలో నువ్వు పుట్టక ముందే ప్రభు నీ బ్రతుకు ఎరిగిన వాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పరాక్రమం గల దేవుడు మనకి తోడే ఉన్నాడని. హల్లెలూయా. చక్కని సాక్ష్యం చెప్పింది ఒక ఆవిడ. వాళ్ళ ఆయన గారు అంటండి ఒక డ్రైవర్గా పనిచేసి డబ్బులన్నీ నెలకు తేకుండా మధ్యలోనే వాడించుకుని ఇవ్వడంట తాగేసి. ఆ సహోదరి వాళ్ళ అమ్మనిదంట, ఒకవేళ డబ్బులు వాళ్ళు ఎత్తలేదేమో వెళ్ళి అడగమంటే భార్య భర్త వెళ్ళి అవి ఒక 1000 రూపాయలు ఇచ్చారంట. అన్ని వాడించుకుంటంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈరోజు సాక్ష్యం చెప్తుందండి. ఈ రోజున ఆవిడ 2 అంతస్తుల బిల్డింగ్ కట్టింది, ఒక వ్యాన్ వాళ్ళకి. హల్లెలూయా. దేవుని ఇంకా ఆవిడ దగ్గర క్యాష్ ఉంది, ఇంకా వాళ్ళకే పోలు తప్పున్నారు. దేవుని స్తోత్రం. ఆ వ్యక్తి ఆ దూరాలు దేవుణ్ణి ఆశ్రయించి వదిలేని దానితో ఉందండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. సింహపు పిల్లలు ఆకలిగొనేనా, దేవుని వెదుకు వారికి కొదువలేదు. సింహపు పిల్లలు ఆకలిగొనేనా, దేవుని వెదుకు వారికి కొదువలేదు. హల్లెలూయా. మనం ఎంత నల్లగొట్టబడుతున్నా హల్లెలూయా దేవుని కృప మనకు దూరం అయిపోదండి. మన దేవుడు మనం మర్చిపోడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నమ్మదగిన వాడు, నిరీక్షణకి ఆస్పదం ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిరాశలో నమ్ముకునదగిన దేవుడు. ఆశ, యేసు ప్రభు మీద ఉన్న ఆశ ఎన్నడూ కూడా నాశనం అయిపోదండి. హల్లెలూయా. ఆ యేసు ప్రభు వారు మనకు తోడుంటే హల్లెలూయా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా హల్లెలూయా, ఎంత వేదనలో ఉన్నా, ఎంత చీకట్లో ఉన్నా, ఎన్ని నిందల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా హల్లెలూయా నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చక్కని ఆలో